జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం ముందు 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ నల్ల కండువా ధరించి నిరసన తెలిపారు. నిత్యావసరమైనటువంటి జరగాలి. మీకు 1-2 రోజులు, వారం రోజులు, నెల రోజులు దాన్ని ఆపాలి. ప్రతి ఇంట్లో చెత్త పేరు ఎవరైనా మీరు దాన్ని ఏదైనా మేనేజ్ చేసుకోండి. మాకు ఫీల్డ్ మీద వర్కౌట్ కావాలి. మీరు ఏం బాధపడతారు ఏంటనేది మీ ఇష్యూ. ఇప్పుడు ఫైనల్ అంతిమంగా మీరు కానీ నేను కానీ పబ్లిక్ సర్వీస్ ఇవ్వాలి. అందులో విఫలమైనప్పుడు మీరు ఎంత సిన్సియర్ అయినా నేను ఎంత సిన్సియర్ అయినా ఉపయోగం లేదు. మీరేదో ఉన్న రూల్స్ని పట్టుకొని ఇట్లనే చేయాలనుకున్నప్పుడు అది నేరుగా ప్రజలకు సర్వీస్ చేయలేకపోతే వృధానే కదా. నేను అనేది అట్లా మీ అకౌంట్ సెక్షన్ ఇంకేదో మీరు దాన్ని ఏదో ఒకటి చేయండి, మీరు మేనేజ్ చేయండి దాన్ని. కానీ చెత్త సేకరణకైతే ఇన్నట్లు ఉంటుంది. ట్రాక్టర్ కంటిన్యూ ఉండాలి, రాకుండా ఉంటుంది. తర్వాత ఆటో ట్రాయల్ అనేది ఇమ్మీడియట్లీ స్టార్ట్ అది చేస్తాక దాని మీద ఆలోచిస్తారు. అది మీరు గట్టి అమలు చేస్తే 100% ఎప్పట్లో కంటిన్యూ చేస్తాం. 100%. ఈరోజు 20 డివిజన్లో ఆటో ట్రాలీ నెల రోజులకు పైగా రాకపోవడం, అదేవిధంగా రామగుండం పట్టణంలో 4 డివిజన్లకు ఒకే ట్రాక్టర్ ఉండడం, ఆ ట్రాక్టర్ కూడా సెల్ఫ్ లేకపోవడం, ఈ అంశాల మీద చాలా రోజులుగా నేను అధికారులకు తెలియడం, వారు ఎక్కడ కూడా సరైన స్పందన లేకపోవడంతో వారి నిరసనగా ఈరోజు నేను నిన్న కూడా వాళ్ళకు చివరిసారి చెప్పిన నిరసన తెలియజేస్తా. మరి ఇది కరెక్ట్ కాదు. మౌలిక సదుపాయాలు వ్యవస్థ నడవట్లేదు, కొత్త కట్టడాలు నడవట్లేదు, లక్షల కోట్ల రూపాయల నిధులు ఆశించడం లేదు. కేవలం నిరంతరం మున్సిపాలిటీ అంటేనే డ్రైనేజీలను సరిచేయడం, మంచినీటిని అందించడం, స్ట్రీట్ లైట్ అందించడం, ఇది కనీస బాధ్యతలు మున్సిపాలిటీలో ఉండేవారికి. అవి కూడా అందించలేకపోవడం అనేది ఒక సిగ్గుచేటు విషయం. ఈ విషయంలో చిత్తశుద్ధి అధికారులకు లేకపోవడం బాధాకరం. ఈ అంశం పట్ల నేను తీవ్రంగా నిరసన తెలియజేస్తే, సరే ఇప్పుడు కూడా నేను కమిషనర్ గారు అందుబాటులో లేరు, అయినా కూడా దీనికి సంబంధించిన శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి మరి పూర్తి స్థాయిలో తప్పకుండా సోమవారం వరకు నాకు అవకాశం ఇవ్వండి. సోమవారంలోగా ట్రాలీ కానివ్వండి, అదనపు ట్రాక్టర్ కానీ సమకూరుస్తా అని చెప్పారు. ఇంకా వాటర్ ప్రాబ్లం ఉన్న స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, త్వరలో వాటి మీద కూడా నేను కంటిన్యూ నిరసన తెలియజేయబోతున్నా. ఇప్పటి మటుకు సోమవారం వరకు వెయిట్ చేస్తాం. సోమవారం నాడు శానిటేషన్లో మార్పు రాలేకపోతే తిరిగి నిరసన కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా నేను ఒకటే కోరుతున్న అధికారులను, మేము ఉండేది 5 ఏళ్ళు కావచ్చు, మీరు ఉండేది 30 ఏళ్ళు, దయచేసి అందరు అధికారులని కాదని కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో మున్సిపాలిటీలో చెత్త పేరుకపై విపరీతమైనటువంటి ప్రజలు అనారోగ్య పాలై ప్రజలందరూ కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కనుక ఈ విషయంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ పైన ఉండాలి. మీ పైన కమిట్మెంట్తో మీరు ప్రజల పట్ల సర్వీస్ చేయాలి. మీరు కానీ ఇవాళ నేను చేసే పోరాటం కానీ మీరు చేసే ఉద్యోగం కానీ అంతిమంగా ప్రజలకు సరైనటువంటి సేవలు, సౌకర్యాలు, సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, ఈ విషయాల్లో మీరు సహకరిస్తే
మేము కూడా ప్రజాహితబద్ధంగా మీ అందరికీ సహకరిస్తాం. లేని పక్షంలో ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తి స్థాయిలో ఇక నుండి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.